పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా, ఇంతవరకు మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి ఆత్మీయ జీవితంలో నాయన మేము తప్పిపోకుండా మమ్మల్ని కాపాడుతున్న విధానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. మీ పిల్లలమైన మేము ఎల్లప్పుడూ మీ ఎదుట వినయ భయభక్తులు గలవారమై మీకు ప్రీతికరమైన సేవ చేయుటకు మాకు సహాయం చేయండి, కృప చూపించండి. ప్రభా, ఈ శుక్రవార దినమున మీ సన్నిధిలో మేమందరము కూడుకున్న విధానమును బట్టి నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాము తండ్రి. కృప దయచేయండి. మేమందరము నాయన మీ సన్నిధిలో మీకు ఇష్టలైన పిల్లలుగా జీవించుటకు మాకు సహాయం చేయండి. ప్రభా, ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించుచుండగా మీ ఆత్మ సహాయమును నాకు దయచేయండి. ప్రభా, మీ మాటలను నాయన మీకు ఇష్టమైన మాటలను మీకు ఇష్టమైన విధముగా మీరు చెప్పమన్న విధముగా చెప్పుటకు నాకు కృప దయచేయండి. అలాగే ప్రభా, వినిచిన పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, వారి వాక్యాన్ని గ్రహించుకుని అలాగు జీవించుటకు కృప దయచేయండి. ప్రభా, వాక్యము దుష్టుడు ఎత్తుకుపోకుండా భద్రపరుచుకొనుటకు వారికి శక్తిని అనుగ్రహించండి. గ్రహించగలిగిన ఆత్మశక్తిని వారికి దయచేయమని ఈ కూడిక అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటూ మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా నిండు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరిట నా వందనములు. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన కృప చొప్పున నడిపిస్తూ తన ఆత్మ బలాన్ని మనకిస్తూ వాక్య ఆహారాన్ని మనకిస్తూ ఎల్లప్పుడూ ఆయన మనల్ని బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నారు. దేవుడు మనల్ని ఆత్మీయంగా నడిపించడము, ఆత్మీయ ఆహారంతో పోషించడము చేస్తుండగా మన ప్రవర్తనను మనం బాగుగా కనిపెట్టుకుంటూ మన శరీర వాంఛల్ని అదుపు చేసుకుంటూ ఆత్మీయ జీవితంలో మనం దేవునికి ఇష్టమైన రీతిలో జీవించడానికి మన జీవితాన్ని మనం దేవునికి అప్పగించుకుని ఆత్మజ్ఞానంతో గ్రహింపగలిగి కొనసాగించాలి. దేవుడు మనకి ఏమిచ్చారు? వాక్యాన్ని ఇచ్చారు. దేవుడు మనకిచ్చిన అద్భుతమైన బహుమానం వాక్యం. ఈ వాక్యం చీకటి గల చోట్ల వెలుగిచ్చే దీపమై ఉన్నది. అంటే మన హృదయంలో ఉన్న అంధకారాన్ని పారద్రోలి ప్రభు యొక్క వాక్యంతో మన హృదయం నింపబడాలి. ఈ నింపబడిన మన హృదయం దేవుని వాక్యానుసారంగా నడవడానికి ఆత్మ సహాయం మనకి కావాలి. పరిశుద్ధాత్మ నడిపింపు లేనిదే పరిశుద్ధమైన వాక్యాన్ని అనుసరించి మనం జీవించలేము. కాబట్టి పరిశుద్ధమైన వాక్యాన్ని అనుసరించి జీవించడానికి పరిశుద్ధాత్మ సహాయమును మనం కలిగి నడుచుకోవాలి. క్రైస్తవ జీవితము ప్రారంభించిన దగ్గర నుండి ముగింపు ఎక్కడికి? దేవుని సన్నిధికి. మన ప్రయాణం ఎక్కడికి? పరలోక పట్టణమునకు. అక్కడికి చేరడానికి మనం ప్రయాణిస్తున్నాం. ఆత్మీయ జీవితం ప్రయాణం మొదలుపెట్టింది. ఈ ఆత్మీయ జీవితంలో ఈ ప్రయాణాన్ని కొనసాగించడానికి, ఈ ప్రయాణాన్ని ముగించడానికి, చివరి వరకు మనం చేరాలంటే ఏం చేయాలి? ప్రయాణించాలి. ఆత్మీయ జీవితంలో ఎదగాలి. అందుకే ప్రేమ కలిగి సత్యం చెప్పుచు మనం అన్ని విషయంలో ఎదగాలి. ఎదుగుదుము. ఎదగడానికి మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాలి. దేవుని వాక్యానికి అప్పగించుకోవాలి. సత్యానికి చోటు ఇవ్వాలి మన హృదయంలో. అట్టి విధంగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మన బలహీనతలు కానీ, మన తప్పులు కానీ, లేదా మన అపరాధాలు కానీ ఏవైనా మనకు ఉన్నప్పుడు దేవుడు మనకి తెలియజేస్తారు. దాన్ని మనం ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఈరోజు మనం ధ్యానించబోయే వాక్య భాగంలోనికి వెళ్దాం. ఈరోజు మనం క్రైస్తవులుగా తల్లిదండ్రుల విషయంలో క్రైస్తవులుగా మన బాధ్యత ఏంటి? క్రైస్తవులుగా తల్లిదండ్రుల పట్ల మన బాధ్యత ఏంటి? ప్రతి క్రైస్తవుడు తల్లిదండ్రుల పట్ల ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి? దేవుడు మనకి మొట్టమొదట ఇచ్చిన ఆజ్ఞ, నీ తల్లిదండ్రులను సన్మానింపవలెను.
నిర్గమాకాండం ప్రతి ఒక్కరు కూడా మీ చేతిలో ఉన్న దైవ గ్రంథాన్ని తెరిచి వాక్యాన్ని ధ్యానించాలి, చదవాలి, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. నిర్గమాకాండం 19వ అధ్యాయం, నిర్గమాకాండం 20వ అధ్యాయము 12వ వచనం. నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. దేవుడు మనకి సెలవిస్తున్నారు, నీవు నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. ఈ ఆజ్ఞ మొట్టమొదట ఇశ్రాయేలీయులకి ఇవ్వబడింది. మోషే గారి ద్వారా ఇశ్రాయేలీయులకి దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. గొప్ప స్థితిలోనికి ఇశ్రాయేలుని నడిపించడానికి, అది వరకు ఎట్టి ఆజ్ఞలు లేని జనాంగాన్ని ఒక అద్భుతమైన కట్టడలోనికి తీసుకురావడానికి దేవుడు ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. ఇచ్చినప్పుడు వీళ్ళకి మోషే గారు సెలవిస్తూ ఏమంటున్నారు, దేవుడిచ్చే దేశము, ఏ దేశాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు ఇశ్రాయేలీయులకి? కనాను దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈ దేశంలో వీళ్ళ తల్లిదండ్రులకి లోబడి వాళ్ళ మాట విని వాళ్ళు చెప్పింది చేసి వాళ్ళకి విధేయత చూపించి జీవించాలి. సన్మానించడం అంటే ఏంటి? మనకు తెలిసిన భాషలో కుర్చీ వేసి సాలువా కప్పడం కాదు. సన్మానించడం అంటే ఏంటి? కుర్చీలో కూర్చోబెట్టి సాలువా కప్పి దండేసి వాళ్ళని గౌరవిస్తారు. అది కాదు దేవుడు చెప్పింది. సన్మానించడం అంటే తల్లిదండ్రులకి విధేయులయుండి వారి మాట వినండి, వారికి ప్రియారిటీ ఇవ్వండి, వారిని అర్థం చేసుకోండి. అయితే వీళ్ళు ఆ విధంగా జీవించాలి దేవుడిచ్చిన దేశంలో. ఇలాంటి ఆజ్ఞ దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చారు. ఈనాడు ఈ ఆజ్ఞ మనం కూడా పాటించాలి. మనం కూడా దేవునికి నచ్చిన పిల్లలుగా ఉండాలంటే మనం కూడా మన తల్లిదండ్రుల్ని గౌరవించాలి, సన్మానించాలి. అయితే దేవుడిచ్చిన ఈ ఆజ్ఞను యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ, మీరు నాకంటే ఎక్కువగా మీ తల్లిదండ్రులను ప్రేమించకూడదు అంటే, చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయము 'యేసుక్రీస్తు దేవుడు చెప్పిన మాటకి, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటకి అసలు పొంతన లేదు. మనం ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. దేవుడు ఇక్కడ సెలవిస్తూ, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఏమంటున్నారు? తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. నాకంటే ఎక్కువగా అంటే యేసుక్రీస్తుని ప్రేమించడం అంటే ఏంటి? ఈరోజు మనం యేసుక్రీస్తు ప్రభువారిని మన స్వరక్షకుడుగా, మన సొంత రక్షకుడుగా, మన దేవుడిగా, మన ప్రభువుగా, మన రాజుగా అంగీకరించి ఈ నామమందే, క్రీస్తు యొక్క నామమందే మనకు పాపక్షమాపణ, నిత్య జీవము, మన పాపముల నుండి మనకి విమోచన కలుగుతుంది అని మనం ఈయన యందు విశ్వాసం ఉంచి రక్షణలోనికి వచ్చి సంఘంలో చేర్చబడ్డాము. ఈయన యొక్క లక్షణాలను అనుసరించి జీవించవలసిన వారము, క్రీస్తును ధరించవలసిన వారము. ఇప్పుడు క్రీస్తును ధరించవలసిన వారమైన మనము తల్లిదండ్రులను అనుసరించి జీవిస్తే మనం క్రీస్తుకు లోబడిన వారం అవుతామా? అవ్వలేము. తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞలు, తల్లిదండ్రుల యొక్క విధులు, తల్లిదండ్రుల యొక్క పారంపర్య ఆచారాలు అనుసరించి జీవిస్తే మనం క్రీస్తును వెంబడించే వారము కాము. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతూ నాకంటే ఎక్కువగా తల్లిదండ్రులని ప్రేమించకూడదు. ఎందుకని?
తల్లిదండ్రుల విధులు, తల్లిదండ్రుల ఆలోచనలు తల్లిదండ్రులకు సంబంధించినవి. కానీ ఆయన ఆత్మను గూర్చి మాట్లాడుతూ, మన ఆత్మ దేవుడిది, మనలో ఉన్న ఆత్మ ఎవరిది? దేవునిది. దేవుని గర్భంలో నుండి వచ్చిన వారం. దేవుడు జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ ఆయను. మనం దేవునిలో నుంచి వచ్చిన వారం కాబట్టి మొదట ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవుడు మన తండ్రి. దేవుడు చెప్పినట్టుగా మనం జీవించాలి. తల్లిదండ్రులు చెప్పినట్టుగా మనం జీవించకూడదు అని తెలియజేయడానికి దేవుడు మనకి ఈ వాక్యాన్ని మాట్లాడారు. ఈరోజు క్రైస్తవ్యంలో చాలామంది మారల్ వాల్యూస్కి ఇంపార్టెంట్ ఇస్తూ, అంటే తల్లిదండ్రుల్ని సన్మానించమని దేవుడే చెప్పాడు కాబట్టి తల్లిదండ్రుల్ని సన్మానించాలి అని చెప్పి, తల్లిదండ్రులు క్రీస్తు వైపునకు రాకపోయినా, క్రీస్తుని తమ స్వరక్షకుడిగా అంగీకరించకపోయినా, తల్లిదండ్రులు దేవుణ్ణి విశ్వసించకపోయినా, విశ్వసించిన పిల్లలు తల్లిదండ్రుల మాట వింటే ఏమవుతుంది? వీరు క్రీస్తు మాట లోబడి దేవునిలోనికి వచ్చిన వారు పిల్లలు. తల్లిదండ్రులు ఇంకా లోకంలోనే ఉన్నారు, ఇంకా ఆస్తులు సంపాదించుకోవడంలోనే, వాళ్ళ పితృపారంపర్యమైన వ్యర్థ ఆచారంలోనే, లోక సంబంధమైన ఈ విగ్రహారాధనలోనే వాళ్ళు ఉన్నారు. అంటే వారి హృదయంలో దేవుని కంటే ఎక్కువగా ఈ లోకానికి చోటిచ్చారు. అలాంటి తల్లిదండ్రుల్ని దేవుడు ఏమన్నారు? నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అంటే నువ్వు ఆస్తుల్లో చిక్కుకుపోయి, ఇంకా ఈ లోక సంబంధమైన ఆలోచనల్లో చిక్కుకుపోయి ఉంటే, ఆస్తుల్లో చిక్కుకుపోయి ఈ లోక సంబంధమైన ఆచారాల్లో చిక్కుకుపోతే, అలాంటి తల్లిదండ్రుల్ని నీవు వెంబడిస్తే నువ్వు నాకు పాత్రుడువు కాదు. ఈ మాట యొక్క అర్థం అది. నీవు నన్ను వెంబడించాలి, నా శిష్యుడు నన్ను వెంబడించాలి, నా లక్షణాలు కలిగి ఉండాలి, నేను చెప్పినట్టుగా చెయ్యాలి, నేను చెప్పినట్టుగా జీవించాలి. అలాంటి వారే నాకు శిష్యులు. తల్లిదండ్రులని నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు శిష్యులు కాదు. ఆ తర్వాత ఆయన ఇంకో మాట మాట్లాడతారు. మార్కు సువార్త, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు. ఆయన 30 సంవత్సరాల వరకు తమ తల్లిదండ్రులకి లోబడే ఉన్నారు. ఆయన రక్షణ పొందేంత వరకు కూడా తన తల్లిదండ్రుల దగ్గర ఉండి వారికి లోబడి జీవించాడు. ఆయన రక్షణ ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నారో యేసుక్రీస్తు ప్రభువారు, అప్పటి నుండి ఎవరి పనిలో ఉన్నారు? దేవుని పనిలో ఉన్నారు. మార్కు సువార్తలో చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయము 33వ వచనం. మార్కు సువార్త 3వ అధ్యాయము 33వ వచనం. ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలిగి చూచి, ఇదిగో నా తల్లి, నా తల్లియు నా సహోదరులను, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరియు తల్లియునని చెప్పెను. ఇక్కడ తండ్రి యొక్క ప్రస్తావన లేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి ప్రస్తావన ఉంది. ఏమనుంది? యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఇదిగో ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో వారే నా తల్లి, వారే నా సహోదరుడును, వారే నా సహోదరియు. ఎందుకు ఈ మాట చెప్తున్నారు ఆయన? అక్కడ ఉన్నవారు అంటున్నారు, నిన్ను కనిన గర్భము ధన్యమైనది. నిన్ను అంటే నువ్వు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నావు కాబట్టి నీ తల్లి గర్భం ఏమైంది? ధన్యమైనది. నువ్వు కుడిచిన స్తనములు ధన్యములైనవి. నీ తల్లి గొప్పది. అంటే లోక సంబంధంగా ఎలా చూస్తారు? శరీర సంబంధంగా ఎలా చూస్తారు? యేసుక్రీస్తు ప్రభువారు చేసిన పనులను బట్టి తల్లిని జనులు ఏం చేస్తున్నారు? పొగుడుతున్నారు. అయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా సహోదరి? దేవుని చిత్తం చేయవారే నా సహోదరులు. అంటే ఆయన చుట్టూ కలిగి చూచి, కూర్చున్న వారిని కలిగి చూచి, ఇదిగో నా తల్లి. ఎవరైతే దేవుని మాట వింటున్నారో, ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగిస్తారో వాళ్ళే నా తల్లియు నా సహోదరియు నా సహోదరుడును. అంతకుముందు ఆయన కుటుంబం 21వ వచనం చూడండి, పైన 3వ అధ్యాయం 21వ వచనం. ఆయన ఇంటి వారును
ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయన్ను పట్టుకొనబోయిరి. యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన ఇంటి వారే ఏమంటున్నారు? ఆయనకి మతి చెల్లించింది. ఆయన ఇల్లు విడిచి ఊరూరు తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ ఎండనక వాననక చలనక సంచారం చేస్తూ ఆయన సుఖం ఎంతమాత్రం చూసుకోకుండా తిరుగుతుంటే ఆయన ఏమంటున్నారు? ఆయన ఇంటివారు మతి చెల్లించింది, జనాలను పోగేసుకుని తిరుగుతున్నాడు ఆయన. ఈనాడు మనం అర్థం చేసుకోవాలి. ఈయన అంటున్నారు, నేను నా తల్లి చిత్తాన్ని నా తండ్రి చిత్తాన్ని చేయడానికి రాలేదు. నేను శరీర సంబంధంగా నా శరీరాన్ని కన్న తల్లిదండ్రుల మాట వినడానికి, నా బంధువుల మాట వినడానికి, నా కుటుంబస్తుల మాట వినడానికి నేను రాలేదు. నేను దేవుని చిత్తాన్ని చేయడానికి వచ్చాను. దేవుడి చిత్తం ఎవరైతే చేస్తారో వాళ్ళే నా వాళ్ళు. మనం కూడా ఇప్పుడు విశ్వాస జీవితంలో మన తల్లి మన తండ్రి వాక్యంలో ఉన్నారనుకోండి, మన తల్లి మన తండ్రి మన సహోదరుడు మన సహోదరులు మన బంధువులు వాక్యంలో ఉంటే మనం వాళ్ళ మాట వింటాము. వాక్యంలో లేనప్పుడు మనం వాళ్ళ మాట వింటే వాళ్ళు చేసినట్టుగానే మనం చేస్తాం. కాబట్టి మనం దేవుని పిల్లలుగా ఎంచబడము. దేవుని పిల్లలు దేవుడు చెప్పినట్టుగా జీవించాలి. క్రీస్తుని వెంబడించువారు, క్రైస్తవులు క్రీస్తుని వెంబడించాలి. క్రీస్తు యొక్క లక్షణాలు కలిగి ఉండాలి. క్రీస్తు జీవించమన్నట్టుగా వారు జీవించాలి. తల్లి సహోదరి వచ్చారు ఆయన దగ్గరికి. వచ్చినా సరే ఆయన ఏమంటున్నారు? ఆయన 30 సంవత్సరాలు తన తల్లిదండ్రులకి లోబడి ఉన్నారు. ధర్మశాస్త్రంలో ఆజ్ఞ ఆయనకు తెలీదా? నీ తల్లిదండ్రులను సన్మానించాలన్న ఆజ్ఞ ఆయనకు తెలీదా? ఆయనకు తెలుసు. ఆయనే వాక్యము. అట్టి ప్రభువు తన తల్లి తన సహోదరుడు తన సహోదరులు తన దగ్గరికి వస్తే ఆయన అంటున్నారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా సహోదరి? దేవుని చిత్తమును నెరవేర్చువారే నా తల్లిదండ్రులు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడి చిత్తాన్ని వాళ్ళకి చెప్పారా లేదా? చెప్పారు. కానీ వాళ్ళు గ్రహించలేదు. గ్రహించక ఏమవుతుంది? అంగీకరించలేరు. అంగీకరించకపోవడం మూలాన ఆయన చెప్పే మాటలు వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకని ఏమంటున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారికి మతి చెల్లించింది. ఆయనకి మతి చెల్లించడం అంటే ఏంటి? పిచ్చి పట్టడం అన్నమాట. ఆయనకి మతి చెల్లించింది. దేవుడి చిత్తం అని చెప్పి తండ్రి ఇష్టం అని చెప్పి అలా తిరుగుతున్నారు. ఊరంతా తిరుగుతున్నాడు ఆయన. ఇంటి పట్టు లేదు, ఇంటి గొడవ లేదు, మనుషుల భయం లేదు. ఆయనకి శరీరాశ నేత్రాశ జీవపు డంబము లేదు. మనుషులు ఏమనుకుంటారు, నన్ను గౌరవిస్తారా గౌరవించరా, నా దగ్గర ఏముంది, నా వెనకాల ఏముంది, నన్ను గొప్పగా చూపించుకోవాలి, ఏం లేదు ఆయనకి. అందుకని వాళ్ళ ఇంటి వారు ఏమంటున్నారు? మతి చెల్లించింది అంటున్నారు. మరి తల్లిదండ్రులను సన్మానించమని చెప్పిన యేసుక్రీస్తే తల్లిదండ్రులను విడిచిపెట్టేమని చెప్తుంటే మరి తల్లిదండ్రులను సన్మానించమన్న వాక్యం ఏంటి? దేవుడు ఏమని ఆజ్ఞ ఇచ్చారు? నీ తల్లిదండ్రులని సన్మానించము, నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు, నేనిచ్చు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిదండ్రులను సన్మానించము. ఇంకొక చోట కూడా శాస్త్రులు పరిశీలతో మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళు అంటారు, చేతులు కడుక్కోకుండా నీ శిష్యులు ఎందుకు భోజనం చేస్తున్నారు, ఎందుకు తింటున్నారు అన్నప్పుడు మత్తయి సువార్త 15వ అధ్యాయము, మరి మీరెందుకు ఇలా చేస్తున్నారని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ప్రశ్నిస్తారు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కర్లేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా. ఈ శాస్త్రులు పరిసయ్యులు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులకి ఏదైతే చెయ్యాలో, ఏదైతే ఇవ్వాలో, ఏదైతే పెట్టాలో అది మాకిచ్చేయండి, దేవునికి ఇచ్చేయండి, దేవార్పితము. మీరు దేవునికి ఇస్తే మీ తల్లిదండ్రులకి ఇచ్చినట్టే అని మోసగిస్తున్నారు.
ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, పిల్లల సహాయం కోసం ఎదురు చూసే తల్లిదండ్రులు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు పిల్లల సహాయం కోసం ఎదురు చూస్తారు. వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత పనులు చేసుకోలేరు, వాళ్ళ శరీరం వాళ్ళకి సహకరించదు. వాళ్ళకి పని చేసి పెట్టాలి, వాళ్ళని చక్కగా చూసుకోవాలి. ఆ బాధ్యత పిల్లల మీద ఉంది. దేవుడు మనకి మన తల్లిదండ్రులను సన్మానించమని బాధ్యత ఇచ్చారు. ఎప్పుడు? వాళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, వారు చేసుకోలేనప్పుడు, వారు బలహీన స్థితిలో ఉన్నప్పుడు, అనారోగ్యంగా ఉన్నప్పుడు మనం వాళ్ళకి సహాయం చేయాలి. వాళ్ళు వండుకు తినలేనప్పుడు మనం వండి పెట్టాలి. వాళ్ళు రోగగ్రస్తులుగా ఉన్నప్పుడు మనం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, మందులు వేయించాలి, వాళ్ళ మనసుని అర్థం చేసుకోవాలి, వాళ్ళని ఆదరించాలి. ఈ బాధ్యత మన మీద ఉంది. అయితే ఈ వేషధారులు ఏమంటున్నారు? తల్లిదండ్రులకి చేసేది దేవుడికి ఇచ్చేయండి, అది కొర్బాను అని పేరు పెట్టారు. ఇంకో చోట ఉంటుంది ఈ వచనం, అక్కడ కొర్బాను అని ఉంటుంది. మీరు కొర్బాను చేస్తే మీ తల్లిదండ్రులకి ఇచ్చేసినట్టే. దేవుడిచ్చిన వాక్యమును మీరు నిరర్ధకము చేయుచున్నారు. ఇప్పుడు శాస్త్రులు పరిసయ్యులు, నువ్వే నీ తల్లిని తండ్రిని పట్టించుకోవట్లేదు, నీ సహోదరుని పట్టించుకోవట్లేదు అని అడిగితే గనుక ఆయన సూటిగా సమాధానం చెప్తారు. ఏమని? దేవుడు చిత్తం చొప్పున జరిగించువారే నా సహోదరియు, నా సహోదరుడును, నా తల్లియు, నా తండ్రి. దేవుడి చిత్తం చొప్పున జరిగించువారు, వాక్యానుసారంగా నడుచుకునేవారు దేవుని పిల్లలు, దేవునికి విధేయులు, దేవునికి ఇష్టలు. దేవుణ్ణి విడిచిపెట్టి తిరిగేవారు దానికి అనర్హులు. ఎవరైతే నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి వృద్ధాప్యంలో ఉండి సహాయంలో ఉన్నారో, యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి సహాయం చేయమనే చెప్తున్నారు. ఆయన తల్లిదండ్రులను విడిచిపెట్టి వాళ్ళని రోడ్ల మీద పెట్టేసి లేదా ఎక్కడో పెట్టేసి మీరు మాత్రం జల్సాగా తిరగమనిది చెప్పలేదు. చాలామంది క్రైస్తవ్యంలో ఉన్నవారు కూడా దీన్ని ఆలోచించుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు తల్లిదండ్రులు విడిచిపెట్టి నాకంటే ఎక్కువగా వారిని ప్రేమించకూడదని చెప్పాడు. కాబట్టి నేను ఈ వాక్యాన్ని తీసుకుని నా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నా సరే, వాళ్ళ బాధలో ఉన్నా సరే, వాళ్ళని నేను పట్టించుకోను, వాళ్ళని చూడక్కర్లేదు, ఇలాగా ఆయన మనకి చెప్పలేదు. మొదట మనం క్రీస్తుని వెంబడించే వారిగా, క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించిన వారిగా జీవించాలి. తరువాత మన తల్లిదండ్రులు వాక్యానికి విధేయత చూపించకపోతే, క్రీస్తుని అంగీకరించకపోతే మనం వాళ్ళకి చెప్పాలి వాక్యాన్ని, వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ వాళ్ళు వినకపోతే మనం ఏం చేయాలి? పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. వాళ్ళని కొంచెం దూరం పెట్టాలి కానీ, కొంచెం ఎడమగా ఉండాలి కానీ మరీ వాళ్ళని తృణీకరించకూడదు. పూర్తిగా వాళ్ళని తృణీకరించేమన్నాడు దేవుడు. క్రీస్తు మార్గాన్ని మనం వెంబడించడానికి, అంటే ఆత్మీయంగా మనం ఎంతగా ఎదుగుతున్నామో, వాక్యం ఎంతగా మనం గ్రహిస్తున్నామో అంతగా మనం దేవుని కొరకు పని చేయవలసిన బాధ్యత మన మీద మోపబడి ఉంది. గ్రహించకపోతే వాళ్ళు చేయలేరు. గ్రహించిన వాళ్ళు చెయ్యకపోతే అది ఏమవుతుంది? మేలైనది చేయనెరిగియో అలాగు చేయని వానికి పాపము కలుగును. ఇప్పుడు సత్యాన్ని మనం గ్రహించాము, సత్య సంబంధులుగా మనం జీవిస్తున్నాము. సత్యాన్ని ఎరుగని వారు, సత్యాన్ని గ్రహించని వారు మనల్ని అపార్థం చేసుకుంటారు. అప్పుడు మనం వాళ్ళకి చెప్పాలి. ఒకవేళ వాళ్ళు గ్రహించకపోతే వాళ్ళకి ఎడముగా ఉండాలి, దూరంగా ఉండాలి, మాత్రం వాక్యానికి దూరంగా ఉండకూడదు. ఈరోజు చాలామంది వాక్యాన్ని గ్రహించిన తల్లిదండ్రుల భయంతో సత్యాన్ని ప్రకటించలేకపోతున్నారు, సత్య సంబంధంగా జీవించలేకపోతున్నారు, బ్రతకలేకపోతున్నారు. ఇదేమవుతుంది? దేవుని దృష్టికి పాపం అవుతుంది. దేవుడిచ్చిన ఆజ్ఞే కదా అని కొంతమంది తల్లిదండ్రులను వెంబడించి క్రీస్తుని విడిచిపెట్టి సత్య సంబంధులుగా జీవించడం లేదు, అది పాపం అవుతుంది. కొందరేమో తల్లిదండ్రులను ఏం చూడక్కర్లేదు, నాకంటే ఎక్కువగా నువ్వు ఎవరిని ప్రేమించకూడదని యేసుక్రీస్తు చెప్పాడు కాబట్టి ఇప్పుడు నేను తల్లిదండ్రుల్ని చూడక్కర్లేదు,
అని చెప్పి కొందరు దాన్ని జరిగిస్తున్నారు. చాలా జాగ్రత్త. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలు ఆత్మ సంబంధమైనవి, నిత్య జీవార్థమైనవి. అవి మనకి జీవాన్ని తెచ్చిపెడతాయి. వాటిని చక్కగా చేయకపోతే అవే మనకి మరణాన్ని తెచ్చిపెడతాయి. తల్లిదండ్రులను దూషించేవాడు దీపము ఆరిపోవును అంటాడు. తల్లిదండ్రులను దూషించిన వాడికి మరణశిక్ష ఉంది పాత నిబంధనలో. దేవుని వాక్యానుసారంగా జీవించే వారిని నీవు కలిగి ఉండు, కలిసి ఉండు. దేవుని వాక్యానుసారంగా జీవించని వారైతే నువ్వు కొంచెం ఎడముగా ఉండు, క్రీస్తుని అనుసరించి జీవించు. మనకి తప్పదు. క్రీస్తుని అనుసరించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించినప్పుడు ఆయన అన్నారు, నేను అగ్ని వేయవచ్చుదని. అంటే విడగొట్టేయడానికి ఆయన రాలేదు, కానీ ఆయన మనకి కృపనివ్వడానికి వచ్చారు. వచ్చినప్పుడు మనం గ్రహించినప్పుడు, మనం యేసుక్రీస్తుని కలిగి జీవిస్తున్నప్పుడు వాళ్ళని రక్షించాలి లేని వెళ్ళి మనం క్రీస్తులో నుండి, మీకు అర్థమవుతుందా? వాళ్ళని రక్షించాలని వెళ్ళి మనం క్రీస్తు నుండి తప్పుకుపోతే అదేమవుతుంది? పాపం అవుతుంది. మనం క్రీస్తులో ఉండి సత్యాన్ని వారికి తెలియజేసి సత్య సంబంధంగా జీవించమని వారికి చెప్పాలి తప్ప మనం సత్యంలో నుండి తొలగిపోకూడదు. దీన్ని మనం గ్రహించాలి. కొత్త నిబంధనలో అపోస్తలులు కూడా దీని గురించి బోధించారు. చూడండి, అపోస్తల కార్యము 'క్షమించాలి' ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఇది ఏంటిది? వాగ్దానముతో కూడిన ఆజ్ఞ. అంటే తల్లిదండ్రుల్ని ఎవరైతే ప్రేమగా చూసుకుంటారో, ఎవరైతే తల్లిదండ్రుల్ని చేరదీస్తారో, ఆదరిస్తారో, వాళ్ళ అవసరాలు తీరుస్తారో, వృద్ధాప్యంలో వాళ్ళని చేర్చుకుంటారో, వాళ్ళు ఏం పొందుతారు? దీర్ఘాయుష్షు పొందుతారు, దేవుని దయ పొందుతారు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు పత్రిక రాస్తూ తల్లిదండ్రులను గూర్చి వివరిస్తున్నారు. ఇది మనకి దీవెనకరమైంది, ఆశీర్వాదకరమైంది. అయితే తల్లిదండ్రుల వాక్యంలో లేనప్పుడు ఇది చేస్తే ఇది మనకు వర్తిస్తుందా? వర్తించదు. తల్లిదండ్రుల వాక్యంలో ఉన్నప్పుడు మనం ఇది చేస్తే ఇది మనకి వర్తిస్తుంది. వాక్యానుసారమైన తల్లిదండ్రులకు ఇట్టి గౌరవం లభిస్తుంది, ఇట్టి గౌరవం దక్కుతుంది. వాక్యానుసారంగా లేకుండా వాళ్ళు ఇంకా అపవాది మాయలో, లోక సంబంధమైన మాయలో ఉంటే గనుక ఈ ఇట్టి గౌరవం, పిల్లలిచ్చే గొప్ప గౌరవం, దేవుడు చెయ్యమన్న ఈ కార్యము వారికి దక్కదు. దేవునికి ఎవరైతే విధేయత చూపించి వాళ్ళ పిల్లల్ని ప్రభువులో పెంచుతారో వాళ్ళకు మాత్రమే ఇట్టి గౌరవం లభిస్తుంది. దేవుడిచ్చింది చాలా అద్భుతమైన ఆజ్ఞ. చాలా గొప్ప కుటుంబంగా వాళ్ళు ఉండాలి. దేవుని పిల్లలుగా, పవిత్రులుగా, పరిశుద్ధులుగా వాళ్ళు దేవుని కొరకు జీవించాలి. ఆశీర్వాదకరంగా ఉండాలి ఆ కుటుంబం. అనేకులకి ఆశీర్వాదకరంగా అది వృద్ధి చెందాలి, మారాలి, విస్తరించాలి కుటుంబం. ఒక కుటుంబంలోని ప్రేమ, దేవుని పేరట పొందే ఈ ప్రేమ అనేక కుటుంబాలకి ఆశీర్వాద కారణంగా ఉండాలి. దేవుడు చెప్పిన కుటుంబం అట్టిది. దేవుని ఆజ్ఞల్ని అనుసరిస్తూ, దేవుని వాక్యానికి తమ హృదయంలో చోటిచ్చి, పరిశుద్ధాత్మ నడిపింపుతో నడుచుకుంటూ, ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్న కుటుంబంగా వారు ఉన్నప్పుడు
వారి పిల్లలు ప్రభు వాక్యంలో పెరిగినప్పుడు, అట్టి పిల్లలు వారి తల్లిదండ్రుల్ని గౌరవించినప్పుడు అది దేవునికి ఇష్టమైన కార్యము. అయితే మనం అన్యజనుల నుండి క్రీస్తులోనికి వచ్చిన వారము గనుక ఇప్పుడు క్రీస్తుని గ్రహించిన తరువాత తల్లిదండ్రులకి మనకి ఏమవుతుంది? దూరం పెరుగుతుంది. ఎందుకంటే మన హృదయంలోనికి ఎవరు వచ్చారు? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. వచ్చిన తర్వాత మనం వాళ్ళ ఆజ్ఞలు, వాళ్ళ ఇష్టాలు నెరవేర్చలేము. ఇప్పుడు తల్లిదండ్రులు లోక సంబంధంగా వ్యర్థమైన ఆచారాలను అనుసరిస్తుంటే మనం వాటిని అనుసరించలేము. మనం క్రీస్తునందు విధేయులుగా ఉన్నాం కాబట్టి తల్లిదండ్రుల మాట విడిచిపెట్టి తల్లిదండ్రులను కాదని ఎలా వెళ్తారు అని వాళ్ళు అడిగితే చాలామందికి ఒక భయం. కన్న తల్లిని, ఉన్న ఊరిని విడిచిపెట్టకూడదు, అది మంచిది కాదు అనుకుంటారు. అంటే దేన్ని బట్టి? వాళ్ళు ముందు నుంచి ఏ ఆచారంలో అయితే కొనసాగుతున్నారో దాన్ని బట్టి. కానీ దేవుడు మనకు సెలవిస్తున్నాడు, దేవుని నిమిత్తం, క్రీస్తు నిమిత్తం మనం వారిని విడిచిపెట్టి క్రీస్తు కొరకు ఉన్నతంగా బ్రతకాలి. యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లిని విడిచిపెట్టి వచ్చారు. అయితే తన తల్లి సిలువ యొద్దకు వచ్చిందే. ఆమె సిలువ వేయబడిన తర్వాత ఆయన ఎదుట ఆయన నిలబడి అతన్ని గూర్చి ఆమె ఎంతో దుఃఖాన్ని అనుభవించింది. అప్పుడు ఆయన అన్నారు, అమ్మా ఇదిగో నీ కుమారుడు యోహాను, యోహాను ఇదిగో నీ తల్లి, ఇక మీదట ఈమెను నువ్వు చేర్చుకో. అక్కడి నుండి ఆమె యోహాను దగ్గర ఉండడం ప్రారంభించింది. తన తల్లి యొక్క బాధ్యతను మర్చిపోయేవాడు కాదు మనం నమ్ముకున్న యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకు తన తల్లి యొక్క బాధ్యత తెలుసు. కానీ ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మిగతా సహోదరులకి తన తల్లిని విడిచిపెట్టారు. తను ఈ లోకం నుండి వెళ్ళిపోయేటప్పుడు యోహాను గారికి తన తల్లిని అప్పగించారు. కాబట్టి తల్లిదండ్రుల విషయంలో నేడు మనం జాగ్రత్త తీసుకోవాలి. చాలామంది క్రైస్తవులుగా ఉన్నవారు, తల్లిదండ్రుల పెంపకంలో పెరిగిన వారు క్రీస్తుని అవలంబించి జీవించడానికి ఈ ఏదైతే తల్లిదండ్రుల్ని సన్మానించాలన్న ఈ ఆజ్ఞకు, నాకంటే ఎక్కువగా తల్లిదండ్రులను ప్రేమించకూడదు అన్న ఈ ఆజ్ఞకు మధ్య వ్యత్యాసాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాల్ని గ్రహించాలి. క్రీస్తును అనుసరించి జీవించాలి. తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. వారికి వాక్యం చెప్పాలి, వారి కొరకు ప్రార్థన చెయ్యాలి. ఇంకా వినట్లేదు కదా అని మన చేతులు దులుపుకోకూడదు. ఎందుకంటే కాళ్ళు దులిపేసుకోండి వినకపోతే అనే వచనం ఉంది. కానీ ప్రభు అంటారు, ఏ ఒక్కరు నశించుట ఆయనకి ఇష్టం లేదు. 99 గొర్రెపిల్లలు రక్షింపబడిన తర్వాత ఒక గొర్రెపిల్ల రక్షింపబడకపోయినా ఆయనకి ఇష్టం ఉండదు. ఈ మూల పాఠముల నుండి మనం విడుదల పొందాలి. దేవుని కృపను నిరర్ధకము చేయకూడదు. చూడండి, ఒక మాట చూసుకుని ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. 4వ అధ్యాయము 3వ వచనం. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రమునకు లోబడినవాడు కాదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చినవారు. అయినా ఆయన ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విడిపించడానికి ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఒక చెర, ఒక ఆజ్ఞ, ధర్మశాస్త్రం. అబ్రహాము కాలంలో ధర్మశాస్త్రము లేదు, ధర్మశాస్త్రము అబ్రహాం గారికి లేదు. అయినా ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు ఆయన. ఇప్పుడు ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చింది? మోషే గారి కాలంలో వచ్చింది. ఈ ధర్మశాస్త్రంలో చిక్కుకుపోయారు. ఇందులో ఉన్న ఒక ఆజ్ఞ ఏంటి? నీ తల్లిదండ్రుల్ని సన్మానించవలను. ఇప్పుడు ఇవన్నీ మూలపాఠములు. ఈ ధర్మశాస్త్రం ఏంటి? మూలపాఠములు, పుట్నోట్లు, బోతములు. దీంట్లో వాళ్ళని ఉంచాడు దేవుడు.
ఒక కట్టడలో, ఒక నియమంలో, ఒక ఆజ్ఞలో ఉంచాడు. మనం పిల్లలకు చెప్తాం, ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళినప్పుడు, అమ్మ మీరు ఇంటి దగ్గరే ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అంటే అదొక ఆజ్ఞ. ఎందుకని? వాళ్ళు ఇంటి దగ్గర లేరు కాబట్టి. వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు చక్కగా బయటికి వెళ్ళొచ్చు, ఆడుకోవచ్చు, ఏదైనా పని చెప్తే చేయొచ్చు. అయితే దేవుడు వాళ్ళు బాలురై ఉన్నప్పుడు, మనం బాలురమై ఉన్నప్పుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఒక కట్టడను దేవుడు మనకి ఏర్పాటు చేశారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మనల్ని విమోచించి ధర్మశాస్త్రం నుండి బయటికి తీసివేశారు. ధర్మశాస్త్రం నుండి బయటికి తీసివేసి చూడండి, ఆయన ధర్మశాస్త్రం నుండి బయటికి తీసివేసి మనల్ని దేవుని కుమారులు అవడానికి, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కాక కుమారుడవే, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. మనం దేవుని కుమారులు అవడానికి, వారసులం అవడానికి దేవుడు తన ఆత్మను మన హృదయంలోనికి పంపించారు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు వారి ద్వారా. యేసుక్రీస్తు ప్రభు వారిని మన ప్రభువు, మన రక్షకుడు అని ఎప్పుడైతే మనం అంగీకరిస్తున్నామో అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆత్మ, దేవుని యొక్క ఆత్మ మనలోనికి వస్తుంది. అప్పుడు మనం దేవుని కుమారులుగా పిలువబడతాము. ఈ మూల పాఠముల నుండి మనకి స్వతంత్రత కావాలి. నేటి జరిగే స్వతంత్రత కాదు ఇది, ఆత్మ సంబంధమైన స్వాతంత్రం. ఈ మూల పాఠముల నుండి మనకి స్వతంత్రం కలుగునుగాక. దేవుడు మనల్ని ఇట్టి వాటిలో నుండి విడిపించాలి. మనం సత్యాన్ని గ్రహించాలి. ధర్మశాస్త్రం నుండి వారు విడుదల పొంది దేవుని కుమారులుగా తీర్చబడ్డారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఇప్పుడు కృపలోనికి ప్రవేశించారు. చూడండి, ఇంకో వచనం కూడా చూడండి, మీకు అర్థమవుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. నీతి ధర్మశాస్త్రం వలన అయితే, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలను అనుసరించటం మూలాన నేను నీతిమంతుణ్ణి అయితే, మరి క్రీస్తు త్యాగం ఏమైంది? నిరర్ధకమైంది. క్రీస్తు త్యాగాన్ని నేను నిరర్ధకము చేయను. ఆయన త్యాగం వల్లనే నేనేమయ్యాను? నీతిమంతుణ్ణయ్యాను, నిర్దోషినయ్యాను, పవిత్రుణ్ణయ్యాను, పరిశుద్ధుణ్ణయ్యాను. ఆయన ద్వారానే ఇప్పుడు నేను క్రీస్తులో జీవించుచున్నాను. జీవించున్న ఇక మీదట నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను ఇప్పుడు జీవించున్న జీవితము క్రీస్తు నన్ను ప్రేమించి తను తాను బలిగా అప్పగించుకుని దేవుని కుమారుని యందలి విశ్వాసము ద్వారా జీవించుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు, నా పాపాల కొరకు చనిపోవటం మూలాన ఆయనిచ్చిన జీవంలో నేను ఇప్పుడు జీవిస్తున్నాను. కాబట్టి ధర్మశాస్త్రం మూలముగా నేను నీతిమంతుడుగా తీర్చబడను. ఇప్పుడు నేను క్రీస్తు యొక్క కృపను బట్టి నీతిమంతుడుగా తీర్చబడుచున్నాను. ఇప్పుడు నేను కృపను నిరర్ధకము చేయను. నా తల్లిదండ్రుల మాట నేను వినను. నేను దేవుని మాటే వింటాను. నా తల్లిదండ్రులు కూడా దేవుని మాట వింటే అప్పుడు నేను వారి మాట వింటాను. అలా అని వారు నా మాట వినలేదని వాళ్ళని నేను త్రోసి వేయను. వాళ్ళని ప్రేమిస్తాను, వాళ్ళకి నేను చేయవలసిన బాధ్యతలు చేస్తాను, నెరవేరుస్తాను. అయితే నేను వాళ్ళు అనుసరించిన వాటిని అనుసరించలేను, వాళ్ళు చేసిన వాటిని నేను చెయ్యలేను, వాళ్ళ మాటకి నేను విధేయత చూపలేను. ఎందుకంటే నేను సిలువ మీద చనిపోయాను. ఇక మీదట నేను జీవించుచున్నది క్రీస్తులో జీవించుచున్నాను. కృపను బట్టి
జీవించుచున్నాను, సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. కాబట్టి మనం క్రీస్తుకి మన హృదయంలో చోటిచ్చి క్రీస్తును మొదట పెట్టి ముందుకి సాగాలి. లేకపోతే అది మనకేమవుతుంది? పాపం అవుతుంది. క్రైస్తవులకి ఆత్మ సంబంధంగా క్రీస్తును వెంబడించి జీవించే వారికి దేవుడు తెలియజేసే మాటలు ఇవి. ఇంకా మీరు పరిశీలించండి, పరిశోధించండి, అర్థం చేసుకోండి. మీరు గ్రహించకపోతే వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకుపోతాడు. ఎందుకంటే వాక్యం యొక్క విలువ ఎవరికి తెలుసు? దుష్టుడికి తెలుసు. అపవాది మన ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం, వెండి, ఆస్తులు, పత్రాలు ఇవన్నీ పట్టుకెళ్ళడు. ఏం పట్టుకెళ్తాడు? వాక్యం పట్టుకెళ్ళిపోతాడు. ఎందుకని? ఆ వాక్యం మనల్ని నిత్య జీవానికి తీసుకెళ్తుంది కనుక వాక్యాన్ని వాడు ఎత్తుకుపోతాడు. డబ్బు, బంగారం నీ దగ్గరే ఉంచుతాడు, ఆస్తులు పాస్తులు నీ దగ్గరే ఉంటాయి. అపవాదికి అవి అవసరం లేదు. వాడు ఏం తీసుకెళ్ళిపోతాడు? వాక్యం తీసుకెళ్ళిపోతాడు. వాక్యం లేకపోతే మనం ఏమైపోతాం? నరకాగ్నిగుండానికి వెళ్ళిపోతాం. కాబట్టి నరకపాత్రుల్ని మనల్ని చేయడానికి వాడు ఏం చేస్తాడు? వాక్యం తీసుకెళ్ళిపోతాడు. మనం గ్రహించకపోతే వాక్యం వెళ్ళిపోతుంది, మనకు ఉండదు. సత్యాన్ని గ్రహించాలి, మనం వాక్యాన్ని గ్రహించాలి, వాక్యానికి విధేయత చూపించాలి. క్రైస్తవ్యం అనేది చాలా అద్భుతమైన జీవితం. చాలా సున్నితమైన విషయాలు ఇవి. ఎక్కడ ఎలా, ఎప్పుడు ఎలా మసులుకోవాలో, ఎలా ప్రవర్తించాలో మనకి అర్థం కాదు. మనకి దేవుని సహాయం అవసరం. దేవుడు చెప్పినట్టుగా జీవించడం మనకి చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే అపవాది మన వేలితో మన కంట్లోనే పొడుస్తాడు. మన శరీర బలహీనతలు కొన్నిసార్లు మనం భయం వేసి, వాక్యానుసారంగా ఉండలేకపోతున్నానని భయం వేసి కంగారు పడి నోటితో ఏదైనా జారిపోతే అవి చాలా గొడవలకి దారితీస్తాయి. ఎందుకంటే మనిషి పలికిన మాట వాళ్ళ హృదయాల్లో ఉండిపోతుంది. మాట తోటా కంటే ఫాస్ట్గా వెళ్ళి నాటుకుపోతుంది. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళు క్రీస్తుని తెలుసుకోకపోగా మనమన్న మాటల్ని పదే పదే తిరిగి అంటూ ఉంటాం. మనం భయంతో ఒకసారి అంటాం, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకా ఆ మాటలే అంటూ ఉంటారు. కాబట్టి మనం వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇంక వీళ్ళు మారట్లేదు, ఇంక మనం వీళ్ళని విడిచిపెట్టడం, ఒకవేళ వీళ్ళు ఏర్పరచబడిన గుంపులో లేరేమో అని మనం అనుకోకూడదు. ఎందుకంటే ప్రభువారు మనకు సెలవిస్తారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 14వ వచనం మీరు చదవండి. మీరు చదివితే మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనం. ఆయన అంటాడు, 99 గొర్రెలు రక్షణ పొందిన 99 గొర్రెలు ఆయన దగ్గరే ఉన్నాయట. కానీ ఒక్క గొర్రె తప్పిపోయి వెళ్ళిపోతే వీటన్నిటినీ అక్కడ ఉంచి ఆ తప్పిపోయిన గొర్రెను వెతుక్కోవడానికి ఆయన వెళ్ళాడు. అది దొరికిన తర్వాత మెడల మీద వేసుకుని తెచ్చుకున్నాడు. కాబట్టి ప్రపంచంలో ఉన్న వాళ్ళ అందరూ రక్షణ పొంది ఒక్కరు రక్షణ పొందకపోయినా ఆయనకి ఇష్టము ఉండదు. ఆ ఒక్కరి కోసం ఏడుస్తాడు ఆయన. నశించిన వారిని వెతికి రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. కాబట్టి ఏ ఒక్కరు నశించుట దేవునికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని, మన కుటుంబంలో, మన బంధువుల్లో, మనకు తెలిసిన వారిలో, మన ఇరుగు పొరుగు వారిలో, మన చుట్టుపక్కల మనం ప్రతిరోజు ఎక్కడికి వెళ్తున్నా, ఎవరిని చూస్తున్నా ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి అందరినీ సమానంగా చూద్దాం, అందరికీ వాక్యాన్ని పంచిపెడదాం, అందరి కోసం ప్రార్థన చేద్దాం, అందరికీ కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిద్దాం. అందరికీ దేవుని వాక్యాన్ని ప్రకటిద్దాం. అట్టి పిల్లలుగా మనం జీవించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాము తండ్రి. తండ్రి, ఇదిగో నాయన మీ మాటలు ప్రభు చెప్పడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రములు నాయన. మీ వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకుని ఆ ప్రకారంగా జీవించడానికి మీ ఆత్మ సహాయాన్ని ప్రభు నాకును విన్న పిల్లలందరికీ కూడా దయచేయండి, కృప చూపించండి. మేమందరము మీలో ఉన్నతంగా ఆయన మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి, ఆత్మానుసారంగా నడుచుకోవడానికి, మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి రాకడలో నిందారహితులుగా కనబడడానికి
మీ కృపను నిండుగా అనుగ్రహించమని కోరుకుంటూ మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.